హలో అండి. సుత్తి లేకుండా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో ఈజీగా చెప్పేస్తాను. నేను ముందుగా తొడలు తీసేసుకొని, ఒక బకెట్‌లో వేసేసుకొని, శుభ్రం కడిగేసుకున్నాను. కడిగేసుకొని ఒక క్లాత్‌లో పెట్టేసాననమాట. అంటే ఫ్యాన్ గాలికైతే పెట్టాను. శుభ్రంగా ఆరిన తర్వాత ఇంకా ముక్కలుగైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే ఒక 3 కిలోలు ఉన్నాయి. మీకు కూడా నేను చూపిస్తాను. ఇంకా ఆవాలేమో 100 గ్రాముల ప్యాకెట్ ఏసాను. అలాగే మెంతులేమో 50 గ్రాముల ప్యాకెట్ ఏమో ఏసాను. అలాగే వెల్లుల్లి కొన్నేమో గర్భాలు ఊడదీసి పెట్టాను. కొన్నేమో కచ్చా పచ్చా దంచాననమాట. అలాగే కల్లుప్పు నేనేమో సాల్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టాను. ఇంకా సన్‌ఫ్లవర్ వేయకుండా ఇందులోకి శనగ నూనె అనమాట. ఆ శనగ నూనెని నేను కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలాగే కారం ఇంకా. ఈ కారం వచ్చేసి నేను పట్టించిన కారము. అంటే అంత మంటగా లేదు. అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాను. మీరైతే తక్కువగా వేసుకోండి. చూడండి ఇప్పుడు మొత్తము ఎన్నున్నాయంటే 3 డబ్బాలైతే వచ్చాయంటే అది 1 కిలో డబ్బా అనమాట. దాంతో వేస్తే కరెక్ట్‌గా కొలతలనేవి వస్తాయని చెప్పేసి నేను ఇలాగ కిలో డబ్బాతో అయితే కొలత అయితే వేసుకున్నాను. మొత్తము 3 డబ్బాలైతే వచ్చాయి. కొంచెం అంటే మూడో డబ్బా కొంచెం వెల్తీగా వచ్చిందనమాట. 2 డబ్బాలు పూర్తిగా 2 కిలోలు, మూడో డబ్బా కొంచెం వెల్త్ తక్కువగా వచ్చింది. ఇంకా దాన్ని బేస్ చేసుకొని పచ్చడి చాలా ఈజీగా అయితే పెట్టేసుకుందాము. చూసారు కదా! శనగ నూనె అయితే కాచి చల్లార్చుకోవాలి. ఇంకా మూడో డబ్బా అయితే కొంచెం తక్కువగా చూడండి. కొంచెం తక్కువగా వచ్చాయన్నమాట. ఒక 4, 5 కాయలైతే పడతాయి. ఇప్పుడు దీంట్లో మొత్తం అన్నీ వేసేసి కలిపేసుకుందాము. ముందుగా చూడండి ఈ గ్లాస్ అనమాట. ఈ గ్లాసు కొలత. మనం టీ తాగుతాం కదా! దానికంటే ఇంకొంచెం పెద్దది గ్లాసు. ఒక అంటే 3 కిలోలు ఉన్నాయి కదా! 1 కిలోకి 1 గ్లాస్ అన్నట్టు. చూడండి ఆ గ్లాస్‌తో 1 కిలోకి 1 గ్లాస్. ఇప్పుడు 3 కిలోలు ఉన్నాయి కాబట్టి 3 గ్లాసులైతే వేసుకుందాము. నేను కల్లుప్పుని మిక్సీకైతే వేసి పట్టుకున్నాను. ఎందుకంటే టేస్ట్ అనేది బావుంటుందని చెప్పేసి. సాల్ట్, ఉప్పు అయితే అసలు ఉప్పు తెలీదు. టేస్ట్ కూడా బావుండదు. నేను కల్లుప్పే మిక్సీకేసుకున్నాను. మూడో డబ్బా చూడండి కొంచెం తగ్గింది కదా! అంటే కొంచెం ఉప్పు ఎక్కువుంటేనే బూజు పట్టకుండా మెయిను. అలాగే దబ్బ ఊరిన తర్వాత అన్నంలో కలుపుకున్నప్పుడు చప్పగా అయిపోయిద్ది. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎప్పుడైనా సరే ఉప్పు అనేది ఎక్కువే వేసుకుంటాను. ఇంకా కొంచెం సాల్ట్ అన్నమాట. నేను అందులో ఉప్పు తగ్గిందని చెప్పేసి సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేసుకొని 3 కరెక్ట్‌గా వేసుకున్నాను. అలాగే కారం కూడా నేను 3 వేస్తున్నాను. 3 వేసి తర్వాత ఇంకొంచెం నేను వేసుకుంటున్నాను ఎక్స్‌ట్రా. ఎందుకంటే మాదసలకి మంట ఉండదు. నేను పట్టించిన కారం ఇది. అసలు మంట ఉండదు. మీకు మంటను చూసుకొని మీకు మంట ఎక్కువుందనుకోండి, ఒక కిలోకి 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు 3 కిలోలు కదా! 3 గ్లాసులు వేసుకోండి. ఇప్పుడు నేను 3 కిలోలు కాబట్టి అంటే మంట తక్కువుంటుందని చెప్పేసి ఎక్స్‌ట్రా ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను. 3:30 గ్లాస్ అయితే వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. చూడండి 3:30 అయితే వేసాను. మీరు కారం ఎక్కువుందంటే ప్యాకెట్ బయట నుంచి తెచ్చుకుంటారు గదా! అదైతే మటుకు కిలోకి ఒకటే ఎయండి. ఒక గ్లాస్ మాత్రమే ఎయండి. టీ గ్లాస్ కంటే ఇంకొంచెం పెద్ద సైజు చూస్తున్నారు గదా గ్లాస్ మీరు. అలాగనమాట. ఉప్పు, కారమే మెయిను. అండ్ అలాగే ఆయిల్ గూడా కరెక్ట్‌గా వేసుకోవాలి. లేకపోతే బూజు పట్టేసిద్ది. ఇంకా ఆవాలు, మెంతులు. మెంతులు తక్కువేసుకోవాలి. చూడండి ఈ తెల్లవాయలేమో నేను గర్భాలేమి ఊడదీయలేదు. కచ్చపచ్చ దంచుకున్నాను కొన్ని. అంటే ఫ్లేవర్ కోసం దంచినప్పుడు ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి. ఇవేమో అన్ని గర్భాలు ఊడదీసి పెట్టుకున్నాను. ఎల్లుల్లిపాయలు. మీకు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ ఎక్కువేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇవేమో చూడండి మెంతులేమో ఓన్లీ 50 గ్రాములు ఇంకా దానికి తక్కువున్నా పర్లేదు. ఆవాలేమో 100 గ్రాములు వేసుకున్నాను. ఎందుకంటే గుజ్జు కొంచెం ఎక్కువగా వస్తుంది. పిల్లలు తింటారు గదా అని చెప్పేసి నేను ఎక్కువగానే వేశాను. ఆ బౌల్ నిండా వేశాననమాట. 2 వేయించుకోవాలి దోరగా సెపరేట్‌గా వేయించుకోవాలి. మెంతులు సెపరేట్‌గా వేయించుకోవాలి. తర్వాత ఆవాలు సెపరేట్‌గా వేయించుకొని అప్పుడు 2 కలిపి మిక్సీకైతే పట్టేసుకొని నేను ఒక దాంట్లోనే పెట్టుకున్నాననమాట. ఎందుకంటే కలిపేస్తాం గదా అని చెప్పేసి. ఇప్పుడు అన్నీ ఏసేసాం గదా! చేత్తోటి మొత్తము ఆ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే ఆయిల్ వేసామంటే సరిగ్గా కలవదది. అందుకని చెప్పేసి ఉప్పు, కారము మొత్తము ఆ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కింద నుంచి బాగా చూడండి అలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి పెట్టడం చాలా ఈజీయే గానీ, ముక్కలు కొట్టడం మాత్రం నిజంగా దేవుడు కనిపిచ్చాడు నాకు. ఎందుకంటే, పచ్చడి కొట్టే కట్ట నా దగ్గర లేదు. కత్తిపీటతోనే కోసాను. మా వారు లేరు డ్యూటీకెళ్ళిపోయారు. అందుకని చెప్పేసి, నేనే మళ్ళీ కాయలు పండు మాగిపోతాయేమో అని చెప్పేసి కోసాను. గంట టైం పట్టింది నాకైతే ముక్కలు కోసేసరికి. చేతులైతే ఎర్రగొచ్చేసాయి నాకు. అంత టైం పట్టింది ముక్కలు కోయడం. నిజంగా దేవుడు కనిపిచ్చాడు నాకు. తర్వాత ప్రాసెస్ అంతా ఈజీ అయిందనమాట. ఇంకా ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం గదా! ఇందులో ఆ ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి కొంచెం వేసా నేను ఆ ఆయిల్‌ని. ఈ ఆయిల్ గూడా కాచి చల్లార్చుకోవాలి. మామూలుగా సన్‌ఫ్లవర్ అలా వాడొచ్చు. కానీ టేస్ట్ ఏంటంటే ఈ శనగ నూనె అనేది బావుండిద్ది. అందుకని చెప్పేసి నేనెప్పుడు శనగ నూనె వాడుతూ ఉంటాను.
కొంచెం వేసాం కదా, ఇప్పుడు మొత్తం క్లియర్గా మొత్తం కలుపుకోవాలి. కిందకి పైకి మొత్తము ఒకే సైడు పొడి పొడి లేకుండా కొంచెం ముక్కకి అంటుకునేలాగా కలుపుకోవాలి. పచ్చడి పెట్టడం మాత్రం 10 నిమిషాల్లో పెట్టేశాను. కానీ ముక్కలు కట్ చేసుకోవడం ఇప్పటికి కూడా గుర్తొస్తూనే ఉంది నాకు. చేతులు అసలు ఎంత ఎర్రగా వచ్చేసాయో నిజంగా. అసలకి ఎవరూ లేరు కొట్టేవాళ్ళు. ఇంక నేనే ఇంకా ముక్కలు పాడైపోతాయేమో అని చెప్పేసి మొత్తం కొట్టాను. ఇప్పుడు మొత్తం కలిపేసాను కదా, ఇంకొంచెం ఆయిల్ తగ్గింది. ఇంకొంచెం అయితే వేసేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలుపుకోవాలి. కిందకి పైకి కింద మళ్ళీ ఉంటలుంటలుగా ముద్దలుగా లేకుండా మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ ఒకేసారి ఆయిల్ ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు 3 కిలోలకు నాకైతే దాదాపు 1 కిలో ఆయిల్ అయితే పట్టింది. మిగతా ఆయిల్ మొత్తం డబ్బాలోనే వేసేసుకున్నాము. తర్వాత మనము మూడో రోజు తీసి చూసుకోవాలి. ఉప్పు, కారము, ఆయిల్ తగ్గిందేమో, ముక్కలు మునిగేలాగా పైకి వచ్చేసిద్దనమాట. ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్న మూడో రోజుకి ఆయిల్ అనేది పైకి తేలిద్ది. అందుకని కొంచెం ఆయిల్ అనేది తక్కువగానే వేసుకోండి. ఒక ముక్క అయితే తిని చూసా నేను, ఉప్పు కారం అంతా పట్టిద్దో లేదో అని చెప్పేసి. అయితే చాలా టేస్ట్ అనిపించింది నాకు, బాగా అనిపించింది. ఇప్పుడు మొత్తం ఆ డబ్బాలోకి అయితే నేను స్టోర్ చేసేస్తున్నాను. ఒక డబ్బా నేను కడిగి శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాను. ఆ డబ్బాని తుడుచుకొని కొంచెం ఎండకైతే పెట్టేశాను, తేమ లేకుండా ఉండాలని చెప్పేసి. డబ్బా ఎప్పుడైనా కొంచెం పెద్దగానే తీసుకోవాలి మనము. అంటే కొంచెం పైకి వచ్చినప్పుడు అలాగ చుట్టూ ఆయిల్ అనేది కింద పడిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద డబ్బానే తీసుకోవాలి. మొత్తం దాంట్లోకి అయితే వేసేసుకొని ఆ తర్వాత మిగిలిన ఆయిల్ మొత్తం నేను పైన అయితే పోసేసుకున్నాను. చుట్టూ ఆయిల్ అయితే పోసేసుకున్నాను. గిన్నెలో వేసుకుంటే ఏంటంటే లాస్ట్లో మనం ఆయిల్ అనేది తీలేము. అదేదో మనం పైన డబ్బాలో వేసుకున్నాం అనుకోండి, చుట్టూ అయ్యిద్ది, అడుక్కుపోయిద్ది. తర్వాత మూడో రోజు వచ్చేసరికి కొంచెం పైకి అనేది వచ్చిద్ది అనమాట. ఆయిల్ మొత్తము పైకి తేలిద్ది. అప్పుడు మనకి ఆయిల్ తగ్గిందో ఎక్కువైందో ఉప్పు ఎక్కువైందో మూడో రోజు చూసుకొని ఏది తగ్గితే అది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పచ్చడి అనేది ఎక్కువగా ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మీరు ఎంత కావాలో అంత కొంచెం చిన్న గిన్నెలో డబ్బాలో అలా తీసి పెట్టుకున్నారనుకోండి, జాడీలో తీసి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టుకుంటే కలర్ మారకుండా బాగుండిద్ది. ఒక సంవత్సరం అయినా సరే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. బయట ఉంటే ఎక్కువగా ఊరిపోయిద్ది అనమాట. ఆ టేస్ట్ అనేది మారిపోయింది. నేను కొంచెం అయితే ఉంచాను. అంటే పిల్లలకి కలిపి పెట్టేద్దామని చెప్పేసి కొంచెం అయితే తీసి పెట్టాననమాట. పిల్లలు మేము తింటామన్నారు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలాగా. నేను డైరెక్ట్‌గా పెట్టేసేదాన్ని. ఇంక ఈసారి మా పిల్లలు లేదు మేము తింటామన్నారు. అప్పటికే నేను వేడివేడిగా అన్నం అయితే వండున్నాను. ఇంక ఇది వేసేసి కొంచెం కలిపి పెడదాంలే పిల్లలకి తింటారని చెప్పేసి అనుకున్నాను. చూడండి ఇప్పుడు ఫైన్‌గా మొత్తము ఆయిల్ అయితే అందులో వేసేసాను మొత్తము. అంతా కిలో అయితే పట్టింది ఆయిలు. మూడో రోజు తెలిసిద్ది మనకి ఆయిల్ ఎక్కువైందో తక్కువైందో అని చెప్పేసి. ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువైతే కొంచెం బూజు పట్టే అవకాశం అయితే ఉండిద్ది. తర్వాత మళ్ళీ చూసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా కొంచెం ఉప్పగానే ఉండాలి. ఉప్పు అనేది చూసుకోండి అంతా కలిపిన తర్వాత. ఉప్పు అనేది ఉప్పగానే ఉండాలి. కారం కూడా కొంచెం ఘాటుగానే ఉండాలి. ఊరిన తర్వాత కొంచెం ఉప్పు కారం అనేది తగ్గిద్ది. ఇప్పుడు నేను ఇంకా మూత పెట్టేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. కొంచెం కొంచెం దాంట్లో అయితే డీస్‌లో కొంచెం ఉంచాను ఆల్రెడీ ముక్కలు. కొంచెం గ్రేవీ అయితే ఉంది. అందులో కలిపి పెట్టేద్దామని చెప్పేసి నేను పిల్లలకైతే కలుపుకొని వచ్చేసాననమాట. కొంచెము చూడండి ఇలాగా కొంచెమే అన్నం వేసి కలిపాను. అంటే వీళ్ళు తింటారో లేదో అని అనిపించింది నాకు. కానీ మా చిన్న పాప వచ్చింది. మా చిన్న పాప వచ్చిన తర్వాత మా పెద్ద పాప వచ్చింది. తర్వాత మా అబ్బాయి వచ్చాడు. ఇంకా ముగ్గురికి ఒక్కొక్క ముద్ద అయితే పెట్టా నేను. అసలు తిని వాళ్ళు ఎక్స్‌ప్రెషన్స్ చూడండి ఎలా ఉందో. మా అబ్బాయేమో నాకు ముక్క పెట్టొద్దు, నాకు ఓన్లీ అన్నం ఒక్కటే పెట్టుమా అని అన్నాడు. సరేలే అని చెప్పేసి అన్నాననమాట. తర్వాత నేను ఒక ముద్ద అయితే తిన్నాను. నిజంగా ఇంత బాగుంటుందో నాకు తెలీదు. ఎప్పుడు డైరెక్ట్‌గా పెట్టేస్తానే గానీ అన్నం అందులో కలుపుకొని తినడం ఇలాంటివి ఎప్పుడు చేయలేదు నేను. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.